మా ఊరు మా చెరువు మాకే ఉండాలి, మా చెరువుని దురాక్రమణ చేసినటువంటి చంద్ర వెంకటేశ్వరరావుని శిక్షించాలి, మాకు ఈ చెరువు అప్పగించాలి అని చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున మీకు సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇది న్యాయమైనటువంటి ప్రజాస్వామిక కోరిక. అంటే ఈ చెరువులో పశువులకి ప్రధానంగా నీళ్లు స్టాకు ఉంచి వాటి జీవనానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పటిది కాదు. కొన్ని శిస్తులు పరిశీలన చేస్తే, పన్నులు పరిశీలన చేస్తే 1975 కాలం నుండి ఉన్నాయి. అంటే ఎమర్జెన్సీ కాలం. అది ఎమర్జెన్సీ కాలం నుండి కూడా ఈ చెరువుకు శిస్తులు గ్రామస్తులు చెల్లిస్తున్నారు. అటువంటి చెరువుని కబ్జా చేసి కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూమిని విక్రయించడానికి, లాభాలు ఆర్జించడానికి ఒక వ్యక్తి మొత్తం గ్రామాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే అతని పైన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి అధికారి, ప్రతి ప్రజాప్రతినిధి రావటం, సంఘీభావం తెలియజేయటం, లేదంటే అయ్యో మీది చాలా న్యాయమైనటువంటి సమస్య అని చెప్పి చెప్పడం, అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదు. కారణం ఏంటి? ఇదంతా అనేది కూడా పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఈ గ్రామాన్ని సందర్శించి చెరువుని పరిశీలన చేసి వాస్తవంగా ఈ చెరువు గ్రామస్తులకు చెందుతుంది అని భావిస్తే తక్షణమే ఈ చెరువుని గ్రామస్తులకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుండా గ్రామస్తులకి ఒక వ్యక్తికి మధ్యన జరిగేటటువంటి గొడవని, ఘర్షణని అది ఎటు దారి తీసిద్దో తెలియనటువంటి పరిస్థితిని అతనేమో అధికారులను కట్టుకుంటున్నాడు, లంచాలు పెడుతున్నాడు, అనేక దొంగ ఆర్డర్లు పట్టుకొస్తున్నాడు, ఇక్కడ గ్రామస్తులను రెచ్చగొడుతున్నాడు. గ్రామస్తులు ఈ బాధను తట్టుకోలేక ఏదైనా ఒక భావోద్వేగానికి గురైతే జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెవెన్యూ జోక్యం చేసుకోవాలి, ఇరిగేషన్ జోక్యం చేసుకోవాలి. ఈ మొత్తాన్ని గైడ్ చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎంతమంది కలెక్టర్లు మారారో ఇప్పటికీ అంతమంది గ్రామస్తులు వెళ్ళి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి అయ్యా మా ఈ సమస్యను పరిష్కారం చేయందని అనేక సంవత్సరాలుగా వెంటబడి చెబుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే సదరు వ్యక్తి ఆ వెంకటేశ్వరరావు అతను పలుకు కలిగిన వాడు, డబ్బుతో అధికారులని సొంతం చేసుకుంటున్నాడు. మరి ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉన్న ఒక 120 కుటుంబాల ప్రజానీకాన్ని దోపిడీ చేస్తూ ఉంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటే అధికారులు మీనమేషాలు లెక్కించడం ఏమిటి అనేది సందర్భంగా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. లేదు మీరు పరిశీలన చేసి ఇక్కడ అసలు చెరువే లేదు, ఇక్కడ ఊరే లేదు, ఇక్కడ ఎర్రగంట గ్రామం అనేదే లేదు అని చెప్పి చెప్పారా? అదన్నా చెప్పండి. ఇక్కడ చెరువు లేదు, గ్రామం లేదు అని ఏం చేస్తారో కూడా చెప్పండి. ఏమి చెప్పకోకుండా కోర్టును చూడటం అని అంటే ఇక్కడ రేపు జరగబోయేటువంటి అల్లర్లకి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెరువు ఎండిపోయింది. పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే అతను వచ్చి దౌర్జన్యంగా పిల్లల మీద దాడి చేసి కొడతా ఉంటే అధికారులకు మనసు లేదా అని చెప్పేసి సందర్భంగా మనం అడుగుతూ ఉన్నాం. అందరూ పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, మరి వాళ్ళందరూ పనులకు పోయింది చూసి అతను వచ్చి ఇక్కడ దున్నటం మొదలుపెట్టాడు. ఎందుకు దున్నుతున్నావు, అడ్డం పెడుతున్నావు, అక్రమ కేసులు పెడుతున్నాడు. అంటే డబ్బున్నోందే రాజ్యమా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎవరు అండలేదా అనేది ఇలా ప్రభుత్వం మీద అధికారులు ఆలోచించాల్సిన ఉన్నది. ఇక్కడ పేదలకు న్యాయం చేయటం కోసం సిపిఎం పార్టీ అన్ని విధాలుగా వారికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తాం. ఈ చెరువుని సాధించేంత వరకు వారి పక్షాన్ని ఉంటామని చెప్పేసి